హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ను డీసీపీగా నియమించడం ఇదే తొలిసారి. ఈసీ తాజా నియామకం సంచలనంగా మారింది. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ఉన్న సాయి చైతన్యను ఈసీ ఇటీవల బదిలీ చేసింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అసదుద్దీన్ కు బత్తాసు పలుకుతున్నారంటూ హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత ఈసీకి కంప్లైంట్ చేయడంతో సాయి చైతన్యపై బదిలీ వేటు పడింది. స్నేహ మెహ్రాను సౌత్ జోన్ డీసీపీగా నియమించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం సౌత్ జోన్ డీసీపీని 2018 బ్యాచ్ కి చెందినటువంటి స్నేహ మెహ్రా అనే మహిళా అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజే స్నేహ మెహ్రా ఈ బాధ్యతలు స్వీకరించి రేపటి నుంచి తన విధి నిర్వహణలో భాగంగా సౌత్ జోన్ పరిధి పర్యవేక్షించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టుగా సమాచారం అందుతుంది. ఆ ఉత్తర్వులు కూడా ఇంతకు ముందే వెలువడంతో మరి కాసేపట్లో స్నేహ మెహ్రా సౌత్ జోన్ డీసీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడ బాధ్యతలు తీసుకునేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు సమాచారం ఉంటుంది. ఇంతకు ముందే సాయి చైతన్య అక్కడ సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. గతంలో ఎమ్మెల్యే కోడ్ అమల్లోకి వచ్చినా, ఇప్పుడు లోక్సభ కోడ్ అమల్లోకి వచ్చినా సాయి చైతన్య పీరియడ్ ముగిసినాక కూడా అక్కడే సాయి చైతన్యను కంటిన్యూ చేయడంపై మాత్రం ఎన్నికల కమిషన్ కొన్ని అభ్యంతరాలు రావడము, ఎన్నికల కమిషన్ కి కొన్ని అనుమానాలు ఉండడము, అక్కడ పాత బస్సులో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సాయి చైతన్య అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నాడు, ఎంఐఎం కి తొత్తుగా మారారు, పోలీస్ వ్యవస్థని మొత్తం ఎంఐఎం తరఫున పాలిస్తా ఉన్నారంటూ కూడా సాయి చైతన్యకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా కేంద్రానికి ఎన్నికల సంఘానికి రకరకాల ఫిర్యాదులు అందడంతో దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్లందరినీ కూడా మార్చి ఒక సౌత్ జోన్ ని సాయి చైతన్యం మాత్రమే ఎందుకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయలేకపోయారు అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరినట్టుగా సమాచారం అందుతుంది. దీంట్లో భాగంగానే ఒకే పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాడు సాయి చైతన్య. అతని పైన తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి, అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో సాయి చైతన్యను అక్కడి నుంచి కూడా తప్పించి అతనికి ఈ ఎన్నికల సందర్భంగా ఏ బాధ్యతలు అప్పగించకుండా అతని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో నిన్న ఉత్తర్వులు జారీ అయినటువంటి 24 గంటల్లోనే 2018 బ్యాచ్ కి చెందినటువంటి స్నేహ మెహ్రా, ఉత్తరాఖండ్ నెగిటివ్ ప్లేస్ అయినటువంటి స్నేహ మెహ్రా ఇటీవలే 2018లో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి నేషనల్ పోలీస్ అకాడమీలో తను ట్రైనింగ్ పొంది ఆ తర్వాత సైబర్ క్రైమ్స్ లో శిక్షణ తీసుకొని అదే సైబర్ క్రైమ్స్ లో తను ఒక హోదాలో డీసీపీగా ఆ పోస్టింగ్ చేసి నెక్స్ట్ అక్కడి నుంచిగా సౌత్ జోన్ డీసీపీగా నియామకం అవ్వడము. క్లీన్ చిట్ ఉన్నటువంటి స్నేహ మెహ్రా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎలాంటి అవినీతి మరక లేకుండా సౌత్ జోన్ కి ఒక జెన్యూన్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్ కావాల్సిందన్నట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘమే దాన్ని సమీక్ష జరిపి స్నేహ మెహ్రా లాంటి అధికారులు సౌత్ జోన్ లో అడుగు పెడితే అనేక అవినీతి అక్కడ ఎంఐఎం పార్టీకి ఏదైతే పోలీస్ కొంత అనుకూలంగా పనిచేశారో ఆ సోర్స్ అంతా కూడా కట్ అయ్యి నీతి నిజాయితీతో సౌత్ జోన్ లో పోలీసింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగానే కేంద్రం ఎన్నికల సంఘం ఎవరి మాట వినకుండా రూల్ బుక్ ప్రకారంగా పనిచేసేటువంటి మహిళా అధికారులు ఎవరున్నారనే దానిపై కూడా పరిశీలించి 2018కు చెందినటువంటి స్నేహ మెహ్రా ఇటీవలే ఐపీఎస్ ఎన్నికై తర్వాత సైబర్ క్రైమ్స్ లో తనకంటూ ఒక నైపుణ్యాన్ని పెంచుకొని దానిపై అవగాహన పెంచుకొని సైబర్ నేరాలు, ఆర్థిక నేరగాలు ఎలా నేరస్తులని ట్యాకిల్ చేయాలి, ఎలా ఈ కేసులు నమోదు చేయాలి, వారిని ఎలా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని జైలు పాలు చేయాలనే దానిపై కూడా ప్రత్యేక శిక్షణ పొందినటువంటి స్నేహ మెహ్రా పైనే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే స్నేహ మెహ్రాను సౌత్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సౌత్ జోన్ డీసీపీగా చరిత్రలో హైదరాబాద్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు చరిత్రలో సౌత్ జోన్ డీసీపీ ఎప్పుడు కూడా ఒక లేడీ అధికారికి కట్టుబెట్టినటువంటి సందర్భాలు లేవు. మొట్టమొదటిసారి ఇటు బీజేపీ ఒక మహిళా మాధవిలతను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడము, మళ్లీ తర్వాత ఐపీఎస్ ఇమీడియట్ గా అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడము, మళ్లీ మహిళా అధికారిని తీసుకొచ్చి సౌత్ జోన్ డీసీపీగా నియమించడం పట్ల చూస్తూ ఉంటుంటే సౌత్ జోన్ లో జరుగుతున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, పోలీసులు ఎంఐఎం పార్టీకి వ్యవహరిస్తున్నటువంటి అనుకూలత తీరు, అటు వాతావరణం అన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిలో పెట్టుకుని ఈ మహిళా అధికారిని అయితే ఎవరి మాట వినకుండా ఫెయిర్ గా జెన్యూన్ గా పనిచేయగలదు, ఎంఐఎం పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కేసులను తారుమారు చేసి
తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తులని జైల్లో పెడితే బలవంతంగా వచ్చి ఎంఐఎం నాయకులను తీసుకెళ్లినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి ఒక లేడీ సింగం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ని రోజుల పాటు 24 గంటల పాటు పర్యవేక్షించింది, పరిశీలన తీసుకుంది. దాంట్లో ఎవరైతే ముక్కుసూటిగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారికి ఈ స్థానం కల్పించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నివేదిక ప్రకారంగా స్నేహా మెహ్రా పేరుని తెరపైకి తీసుకొచ్చినటువంటి వెంటనే స్నేహా మెహ్రానే సౌత్ జోన్ డీసీపీగా నియమించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుని ఆ ఉత్తర్వులు ఇంతకు ముందు వెల్లడించడం జరిగింది. మరి కాసేపట్లో 2018కి చెందినటువంటి స్నేహా మెహ్రా చార్జ్ తీసుకొని రేపటి నుంచి సౌత్ జోన్ డీసీపీగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి సందీప్.